హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది సేఫ్‌గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? ఏ బట్టతలలకి చేయించుకోవాలి? ఏ గ్రేడ్‌కి చేయాలి? అని చెప్పి చాలా మందికి ఆలోచిస్తూ ఉంటారు. బట్టతలలనేవి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్‌ప్లాంట్ అయిన మార్గము, చేయించుకున్నాక అసలకి హెయిర్ లాస్ జరగదా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా మంచి ప్రొసీజర్ అండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మనకి వెంట్రుకలు తీసి ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల మనకి మంచి పెరుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఇది చాలా సేఫ్‌గా ఉంటుందండి. అది చేయకముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటి? అని అడుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయకముందు మనకి మంచిగా ఒక ఫిజిషియన్ తోటి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిషియన్ తోటి స్క్రీనింగ్ చేయించుకున్నాక మనకి అసలకి ఏ విధమైన ఆరోగ్యవంతమైన ఇబ్బందులు లేవు అనంటే, ఒక రోజు ముందు మీరు ఏదైతే ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు రోజు ఉంటుందో ఆ రోజు 9 గంటలకల్లా మీరు మంచిగా చక్కగా నిద్రపోవాలండి. మంచిగా అన్నం తినేసి, అది కూడా ఇంట్లో ఫుడ్డే తినాలండి. బయట ఫుడ్ అనేది తినకూడదనమాట. తినేసి మంచిగా పడుకోవాలి. పడుకొని పొద్దున్నే లేసి మీరు మా దగ్గరికి వస్తే, దానికి అక్కడ మనం వెంట్రుకలు అనేటివి తీసి మనం చేస్తామనమాట. అది ఏం చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తామని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి వెంట్రుకలు అనేటిది ఇక్కడంతా ట్రిమ్ చేసేస్తారండి. ఇక్కడంతా ట్రిమ్ చేసేసి మీకు గీతలు గీస్తారు. హెయిర్ లైన్ అనేది ఏ విధంగా ఉంటది అనే దాని గురించి అని మీకు గీతలు గీస్తారనమాట. ఆ హెయిర్ లైన్ గీసిన తర్వాత మీకు చూపించి మీకు అది కరెక్ట్ గా ఉంది, హెయిర్ లైన్ ఈ విధంగా చేద్దామని నిర్ణయించుకున్నాక మనం అక్కడ మొద్దుబార్చేది ఇక్కడ ఇంజెక్షన్స్ ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చేస్తామండి. ఇక్కడ లోకల్ అనెస్థీసియా తోటి చేస్తాం అనమాట. లోకల్ అనెస్థీసియా తోటి చేస్తే మనకు అక్కడ మొద్దుబారిపోతుందండి. మొద్దుబారిపోయినాక మనకు అక్కడ అయిపోయినాక మనకి ఇక్కడ నుంచి కొన్ని వెంట్రుకల్స్ ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తాం. వెంట్రుకలు అలా తీసినాక ఇక్కడ కూడా మొద్దుబార్చేసి ఇక్కడ కూడా మొద్దుబార్చేసి ఇక్కడంతా మీకు నొప్పి లేకుండా తయారైపోతుంది. సో ఇక్కడ మీకు మొద్దుబారిపోయినాక మీకు చిన్నగా స్లిట్స్ చేస్తామండి. స్లిట్స్ లు మనం చేసినాక అక్కడ మనకి వెంట్రుకలు దూర్చడానికని మనము మంచిగా ప్లేస్ ని తయారు చేసుకుంటాం. ఆ ప్లేస్ ని అలా తయారు చేసుకున్నాక వెంట్రుకల్ని దాని లోపలికి విడిచినాక దాని తర్వాత నెమ్మదిగా మంచిగా మనకి ఇరిగేషన్ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ఎంత సమయంలో కూడా మనకి లోకల్ అనెస్థీసియాలోనే జరుగుతూ ఉంటుందండి. మంచిగా నిద్రపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, రెస్ట్ రూమ్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు, మంచిగా చక్కగా స్నాక్స్ తీసుకుంటారు, లంచ్ చేస్తారు, మంచి కంఫర్టబుల్ గా ఉంటారనమాట. పెయిన్ అంటూ ఎక్కువగా ఉండదండి. అసలు ఓన్లీ మనకి నమ్మింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనకు ఉంటుంది అనమాట. అది కూడా నమ్మింగ్ క్రీమ్ పెట్టైనా చేసుకోవచ్చు అండి, నమ్మింగ్ క్రీమ్ లేకుండా కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇలా మనకి మొద్దుబార్చడానికని ఈ విధంగా ప్రొసీజర్ చేస్తాం. ఈ ప్రొసీజర్ చేసుకున్నాక మనకి ఆ స్లిట్స్ లో పెట్టినాక మనం డ్రెస్సింగ్ అనేది చేసేసి ఆ తర్వాత మొత్తం కప్పేస్తాం అనమాట. ఇది కప్పేసినాక ఆ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండి, హైదరాబాద్ లోనే ఉండి మీరు అక్కడ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి వచ్చేసి మీకు షాంపూయింగ్ అనేది చేస్తాం. షాంపూయింగ్ అనేది చేసి చూసుకొని ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ 4వ రోజు కానీ 5వ రోజు కానీ మీరు వెనక్కి వచ్చి డ్రెస్సింగ్ తీయించుకుంటే మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. సార్ నేను ఏ రోజుకి స్టార్ట్ చేయొచ్చు నేను ట్రీట్మెంట్ అని అంటారు. మీరు ఎప్పుడైనా ఫిట్నెస్ ఉంటే గనక ఫిజిషియన్ ఫిట్నెస్ ఇచ్చి చక్కగా ఉంది అని అంటే గనక మనం చేయొచ్చు. ఎంతో మందికి మేము స్క్రీనింగ్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మేము ట్యాకిల్ చేసి అంతా స్టెబిలైజ్ అయినాకనే ఆ తర్వాతనే మేము ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. మేము ఎప్పుడు కూడా తొందరపడం. ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఎలక్టివ్ ప్రొసీజర్, ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు. కానీ బట్టతల ఉంది అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ కొత్త జుట్టు కావాలి అని అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకొని కొత్త జుట్టుని సాధించుకోవచ్చు. సో ఇదండి విషయం. మనకి వెంట్రుకలకి మనకి ఏ విధంగా మనకి కొత్త జుట్టు రావాలి అని అనుకుంటున్నారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. దానికి ఖచ్చితంగా మనం ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక వెంట్రుకలు ఎప్పుడు పెరుగుతాయి అని అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక 1 సంవత్సరం తర్వాత మీకు వెంట్రుకలు పెరుగుతాయండి. 3 నెలల్లో మీకు పెళ్లి ఉంది, నాకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నాకు జుట్టు పెరగాలంటే అలా కుదరదండి. మనకి కనీసం 1 సంవత్సరం వరకైనా మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సేఫ్టీ వచ్చేసి ఫిజిషియన్ ఫిట్నెస్ తీసుకున్నాక మనకి మంచిగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సేఫ్టీ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సేఫ్టీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే మనకి లోకల్ అనెస్థీసియా తోటే చేస్తాం అనమాట. అంటే జనరల్ అనెస్థీసియా ఇచ్చి అదంతా చేసి చేయమండి. సింపుల్ గా లోకల్ అనెస్థీసియా తోటి చేయటం తోటి మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా ఈజీగా సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మా పేషెంట్స్ ఎంతో మంది బయట పిఆర్పీలు, జిఎఫ్సి, మీసోలు చేయించుకొని తర్వాత ఆలోచిస్తారనమాట వచ్చి ఇక్కడ చేసుకుందామా అని. వచ్చి చేసుకున్నాక చెప్తారు, సార్ పిఆర్పీ కంటే ఇది చాలా బెటర్ అని సార్. చక్కగా పిఆర్పీ అయితే ప్రతి నెల నన్ను పొడుస్తూ ఉంటారు, దానికి నొప్పి ఉంటది. దీనికైతే వచ్చినా నేను మంచిగా హ్యాపీగా పడుకున్నాను, ప్రొసీజర్ చేసుకున్నాను, మధ్యలో అన్ని పనులు చేసుకున్నాను, మళ్ళీ లేచి నేను మంచిగా కంఫర్టబుల్ గా వెళ్ళాను, ఒక్క రోజులో నాకు మంచిగా అయిపోయింది, ఒక సంవత్సరం తర్వాత రిజల్ట్ వస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటారు అనమాట.
సో మనం ఎంత పాజిటివ్గా ఉంటామో, సేఫ్టీ గురించి ఎంత జాగ్రత్త పడతామో అంత మంచిగా రిజల్ట్స్ కూడా ఉంటాయి. మేము చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. బట్టతలలోని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటే అమ్మో పెద్ద సర్జరీయా? నేను అవన్నీ చేయించుకోను అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ఇన్ఫర్మేషన్ పొంది ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొని ఇమేజ్ ని మార్చుకొని, కాన్ఫిడెన్స్ ని మార్చుకొని తప్పకుండా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని సాధించుకోవచ్చు అని చెప్పి తెలియచేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.